టైటిల్ తింటే ఆగో ఎవరా నువ్వు? పాములు ఉన్నాయంట, పాములతో ఆడుకోవాలి ఫ్రెండ్స్. దేవుని దగ్గరికి పోతారు ఫ్రెండ్స్. మనోడికి ఈడ ఫిల్టర్ నీళ్ళు కావాలంట, అది ఈ అడవిలో అడుగుతున్నాడు ఫిల్టర్ నీళ్ళు. చూడండి, చేసి ఉద్యోగాలు చెయ్యండి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మానేసి సేద్యం కూడా చెయ్యండి ఫ్రెండ్స్. ఉన్నోళ్ళు లేనోళ్ళు అయితే ఉద్యోగాలు చేసుకోండి ఫ్రెండ్స్. హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ వ్లాగ్స్. విలేజ్లలో ఇలానే ఉంటాయి దారులు, మనకు రహదారులు అడగకూడదు, ఎందుకంటే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలానే ఉంటాయి. కొత్త కదా, చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉన్నాయి రోడ్స్. ఎప్పుడైనా ఇలా ప్రశాంతంగా పచ్చదనంలో తిరిగినప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది రానికి. ఎన్ని రోజులు ఆ టౌన్లలో తిరుగుతుంటారు కదా, ఆ టౌన్లలో ఆ ట్రాఫిక్కి, తర్వాత ఆ పొల్యూషన్కి, ఇక్కడికి వచ్చి ఒకసారి విలేజ్లలో ఒకసారి చూడండి, ఆ పొల్యూషన్కి దీనికి ఎంతో డిఫరెంట్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్కి ఈ విలేజ్ ప్లేస్కి చాలా న్యాచురల్ అయితే ఉంటుంది అనమాట. ఈ పక్క అయితే విలేజ్లలో అయితే గాయ్స్ చూడండి, మొత్తం మనం అడవిలో అయితే తిరుగుతున్నాము. ఈ పక్క అయితే పాములు అయితే ఉంటాయి. గట్టి రీసెంట్గా వానలు పడ్డాయి కదా, దానివల్ల గట్టి కూడా బాగా పెరిగింది అనమాట. మనకు పాములు కూడా కనపడ్డావు గట్టిలో ఉండేటప్పుడు, దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మెదులుతాయి అనమాట. అప్పుడు సేమ్ అంతే, లగెత్తాలి అంతే. బట్ ఏం చేయవు అవి, మనము ఏమన్నా వాటిని ఏమన్నా చేస్తే కానీ అవి మనకి ఏం చేయవు. కానీ ఊరికే మనం భయపడతాం, మనల్ని చూసి అవి అయితే భయపడతాయి అనమాట. మనము ఇంకా కొంచెం లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను విలేజ్ కంటెంట్ లేక దిగాను అనమాట. ఇన్ని రోజులు తిరుపతి అయిపోయాయి వీడియోస్, ఈ రోజు నుంచి అయితే మనకు విలేజ్లో వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. గైస్ చూడండి, మొత్తం గ్రీనరీ కనిపిస్తున్నది. మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇక్కడ అడవిలో కొన్ని ఫ్రూట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ సీజన్లో దానికోసం అయితే వెళ్తున్నాము. అంటే నడుచుకొని అయితే వెళ్ళట్లేదు, నడుచుకొని అయితే చాలా దూరం అయితే వెళ్ళాలి. మీకు చక్కగా ఒక కొండ కనిపిస్తున్నది చూడండి, ఒకసారి చూపిస్తాను పైకెత్తి కెమెరా. అద్దో ఆ కొండ దగ్గరికి ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడ కాయలు ఉన్నాయో లేదో. బట్ ఈ సీజన్లోనే ఉంటాయి అనమాట కాయలు అయితే. ఆ కాయలు నేమ్ అని చెప్పి, ఏ కాయలు ఉంటే ఆ కాయలు అనమాట. ఒక ఫలానా కాయ అని చెప్పి నేమ్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఆడ ఏ కాయ ఉంటుందో నాకు తెలియదు కదా, అందుకనే. బట్ ఇటు సైడ్ అయితే రోడ్ అయితే చాలా బాగా అయితే ఉన్నది, ఎందుకంటే నడుచుకొని వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే మనం బండ్లో అయితే వెళ్తున్నాము. ఇన్ని రోజులు తార్ రోడ్లలో తోలిన నేను ఇట్లా ఆఫ్ రోడ్లలో బండి తోలుతుంటే మంచి మజా అయితే వస్తున్నది అనమాట. విలేజ్లలో ఇలాంటి సౌకర్యాలు చాలా ఉంటాయి అనమాట. ఎప్పుడు తార్ రోడ్లోనే తోలడం కాదు, ఇట్లా ఆఫ్ రోడ్ తోలితే బళ్ళు ఉంటుంది. ఆ ఫీలింగ్ అయితే ఇట్లా గుంతలు ఉంటాయి చూడండి, ఆ గుంతలలో బండి ఎగిరించడం, ఇలా రాళ్ళు ఉన్నప్పుడు తప్పించడం, ఇలా కంపులు ఉన్నప్పుడు తప్పించడం, ఆ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఒక డ్రైవర్గా అయితే వాళ్ళకైతే వస్తుంది. ఎవరైనా కానీ ఆఫ్ రోడ్ డ్రైవింగ్కే చాలా అయితే ఇష్టపడతారు. చూడండి ఎంత, ఇప్పుడైతే చూడండి ఎంత గ్రీనరీ అయితే ఉన్నదో. యుద్ధం ఇప్పుడు స్టైల్ కనిపిస్తున్నది చూడండి, రెక్కలకొండపల్లి. దీన్ని వచ్చి రెక్కలకొండ అని చెప్పి అంటారు అనమాట. మనము మల్లాలమ్మ టెంపుల్ జాతర గురించి ఒక వీడియో అయితే చేసాము, అదైతే ఐకాట్లో అయితే ఇస్తాను. ఆ వీడియోని అయితే ఒకసారి అయితే చూడండి. అక్కడైతే దేవత అయితే ఉంటది అనమాట, మల్లాలమ్మ. ఆ దేవత గురించి అయితే తీసాను, జాతర గురించి అయితే. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడికే వెళ్తున్నాము. మొత్తం ఇటు సరౌండింగ్ మొత్తం అడవిలో నుంచి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి దారి ఉంది, బట్ ఇట్లా అడవిలో నుంచి వెళ్తే దాని ఫీలింగ్ అయితే బాగుంటది. అందులోనూ మనం కొంచెం నేచర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 3 days నుంచి మొత్తము కోల్డీగానే ఉందన్నమాట. అంటే ఎండ అయితే చాలా తక్కువ ఉంది, కొంచెం లైట్ గా తుంపరు కూడా పడతా వస్తున్నది అనమాట. అందుకని చెప్పి నేచర్ సైడ్ అయితే తిరుగుతున్నాము. గైస్ మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ విలేజ్ కంటెంట్లోకి అయితే దిగేసాం అనమాట. అంటే ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నానంటే, మన ఊరు సైడ్ మొత్తం భారీగా వర్షాలు అయితే పడ్డాయి కదా, ఈ సీజన్లో కొన్ని ఫ్రూట్స్ అయితే వస్తాయన్నమాట. అంటే కొన్ని పండ్లు అయితే వస్తాయి, అది అడవిలో. అక్కడికైతే వెళ్తున్నాము. ఇంతకుముందే మీకు చూపించాను కదా వచ్చే దారిలో, ఆ దారిలో అయితే మొత్తం బల్లె అయితే ఉన్నదన్నమాట. మొత్తం గ్రీనరీతో, రోడ్లు కూడా అయితే బాగాలేదు. మామూలుగా అయితే నాకు బాగా ఇష్టం అనమాట ఆఫ్ రోడ్ డ్రైవింగ్. అదైతే ఈరోజు అయితే కొంచెం అయితే కంప్లీట్ అయింది. అదో ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఉన్నాయి, మీరు కూడా అయితే చూడండి. గైస్ ఈ చెట్టు వచ్చి పరికాయల చెట్టు అనమాట. అదో చూడండి, ఈ కాయలు అయితే
పుల్లగా తీయగా భలే ఉంటాయి అనమాట మాగినప్పుడు. బట్ ఇదైతే సీజన్ అయిపోయినట్లుంది, మనం చాలా లేట్గా అయితే వచ్చాము. ఇవైతే ఉన్నాయి. తర్వాత మనకు బల్జి చెట్లు అని చెప్పి ఉంటాయి అనమాట. అవి చాలా టేస్ట్ అయితే ఉంటాయి మాగినప్పుడు. అది నేను ఎప్పుడో ఒక 10th క్లాస్ అప్పుడు ఏమో చూశాను. అవి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కనపట్లేదు. వాటిని అయితే వెతుకుతున్నాను అనమాట. అవి కూడా చూపిస్తాను చూడండి మీకు. చెట్లు అయితే గైస్ చూడండి, సేమ్ ఈ లెక్కనే ఉంటాయి అనమాట బల్జి చెట్లు. అవి భలే ఉంటాయి అనమాట. ఈ కాయలు అయితే పచ్చికాయలు అయితే పీక్కొని ఒకప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాగ్నీక్ అని చెప్పి వేరే ఆకులు అయితే పీకుతా అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అవి చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా అసలు అయితే కనిపిస్తుండే. ఇప్పుడు అసలు కనపట్లేదు ఆ చెట్లు చూద్దామన్నా కూడా. ఎక్కువ ఇటు సైడ్ అడవిలో కల్లా ఖచ్చితంగా ఉంటాయని ఉద్దేశం మీద అయితే వచ్చేసాను. ఇవి అవే అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి, బట్ దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది అవి ఆకులు ఇంకా చిన్నగా అయితే ఉంటాయి అనమాట. ఇవి వచ్చి మనకు సీతాఫలకాయ చెట్లు. ఈసారి సీజన్ అయితే బాగానే ఉంది చూడండి. కాయలు కూడా పూత అయితే వచ్చాయి, కాయలు కూడా అయితే ఉంటాయి. అవి చాలా పైన కనిపిస్తున్నాయి. దగ్గరికి అయితే వెళ్తాను. ఇదో చూడండి, ఇవి పచ్చికాయలు పూత వచ్చిన కాయలు అనమాట ఇవన్నీ. అదో కాయ అయితే పెద్దగా అయితే ఉంది, ఇంకా అయితే ఉన్నాయి. ఈసారి అయితే కాయలు అయితే బాగానే కాసాయి అనమాట. అవి చూసుకున్నా కూడా. మీకు ఈ చెట్లు అయితే తెలుసా? ఇవి భలే ఉంటాయి. ఇవి కూడా తిన్నీకి అయితే బాగుంటాయి. ఈ గింజలు అయితే తింటారు మీరు, ఇవైతే తింటారు, బాగుంటాయి కూడా. ఇంకా పూలు ఉండాలా, పూలు కనపట్లేదు. మనం ఇంకా అయితే తిరుగుతున్నాము, మొత్తం అయితే తిరుగుతున్నాము. వీటి కోసం అయితే వచ్చాము, అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఈ సీజన్ వచ్చి బిక్కరకాయలోను ఉలింజికాయలు అంటారనమాట. ఆ కాయలు వచ్చి మొత్తం మనకు అడవులలోనే కనిపిస్తాయి ఎక్కువ. మనం దానికోసం అయితే తిరుగుతున్నాము. వాటితో పాటు తిరుగుతుంటే ఇవి కూడా అయితే కనిపించాయి మనకు. ఈసారి సీతాఫలకం కూడా అయితే మొత్తం అయితే బాగానే వచ్చాయి. కాకపోతే మనకు వర్షాలు బాగా పడుతున్నాయి రీసెంట్గా, అందుకని చెప్పి వచ్చాయి. బా కొంచెం దూరం నడిచగానే అయిపోయింది నా పని అయితే. చాలా రోజుల తర్వాత నడుస్తున్నాం కదా, అలవాటు అయితే తప్పినట్లుంది. మనం ఇప్పుడు ఆ కొండ ఎక్కితే మాకు మినిమం సుమారుగా కొన్ని కాయలైనా దొరుకుతాయి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అయితే చెప్పారు ఇదే కరెక్ట్ టైం అని. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. గైస్ ఇది రేణిగాయ చెట్లు. ఇది కూడా అయితే సీజన్ అయితే లేదు మనకు. మనం ఎటు సైడ్ వచ్చినా కూడా సీజన్ లేని చెట్లే కనిపిస్తున్నాయి, సీజన్ చెట్లు అయితే కనపట్లేదు మనకి. ఇక్కడ గూర్లు అయితే పెట్టాయి చూడండి, పక్షులు అయితే. మనకు అక్కడ అడవులలో పడిన వాటర్ అంతా మనకి ఇక్కడైతే స్టోర్ అయితే అవుతుంది. ఇక్కడైతే ఊరుతాయంట వాటర్ అయితే. చూడండి మొత్తం ఎంత ప్యూర్ గా అయితే ఉన్నాయో, వైట్ గా బాగా అయితే ఉన్నాయి అనమాట. మనకి పంట రోజులకి అయితే మంచిగా అయితే కనిపిస్తాయి. వాటర్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, పాములు పడు కనిపిస్తాయి మన శబ్దాలు చూసి వెళ్ళిపోతాయని. అదో చూడండి వీళ్ళంతా కనిపిస్తున్నారు చూడండి. ఇంతకుముందు ఇక్కడ వాటర్ చూపిద్దామని చెప్పి ఇక్కడ దిగానా, దిగుతానే ఒక పాము అయితే దుంకిందనమాట మా శబ్దాన్ని విని. అంతే లగిత్తనమాట, అందరూ జడుచుకొని అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను ముందర దుబ్బేశారు, జస్ట్ మిస్, లేకపోతే నీళ్ళల్లో పడిపోద్ది అంటే నేను సెల్ అయితే. ఈ చెట్టు గమనించారా, నేను చిన్నగా ఉన్నప్పుడు చూశాను అనమాట. ఇవి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ అడవిలో అయితే చూసాను. ఈడెట్లా వచ్చిందో ఏమో. తీగల చెట్టు, ఫ్లవర్స్ అయితే బాగుంటాయి చూడండి. మా ఊర్లో చాలా కరువు అయిపోయేవి. మామూలుగా అయితే టెంపుల్స్ లో ఎక్కువ ఉంటుండే. ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. చూడండి గ్యాస్, బ్యాచ్ అంతా పైన అయితే ఎండ అయితే చాలా తక్కువ ఉందని చెప్పి వస్తుంటే ఫస్ట్ ఈ రెడ్ షర్ట్ టీ షర్ట్ ఉన్నాడు కదా, ఆడెక్కువ భయపడుతున్నాడు. తర్వాత ఈడే ఆయన వెనకాల ఉన్నాడు చూడండి. ఫ్రెండ్స్ ఏం చేసేది వద్దండి మీరే ఆడు ఆయనకాడికి ముందు ఈడు భయపడి మామూలు భయపెట్టిస్తున్నాడు అడవులలో. అందుకే అప్పుడప్పుడు అన్న తిరుగుతా ఉండాలి రా అని చెప్పేది. ఊరికైనా చెప్తారా, సమాన న్యాయం అంట. చూడండి గాయస్, మనము ఈడ ఒక కుంట దగ్గరికి అయితే వచ్చామా, ఈ కుంట దగ్గర కూడా భయపడుతుంది. ఇంకేం చేయాలి? ఆ పాములు ఉంటే రారు ఫ్రెండ్స్, భయపడరు ఫ్రెండ్స్. పాములు ఉన్నాయంట, పాములతో ఆడుకోవాలి ఫ్రెండ్స్. వస్తే పై దేవుని దగ్గరికి పోతారు ఫ్రెండ్స్. వాడు ఏదో మాట్లాడుతున్నాడు గైస్, వస్తే దేవుని దగ్గర పోతారంట. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే దేవుని కలిసే అవకాశం వచ్చిందని చెప్పి. అదో గైస్, ఇదో చూడండి వాటర్ అయితే ఎంత ప్యూర్గా అయితే ఉన్నాయో. అందుకనే అడవులలో కొండలలో ఉండే వాటరు తాగనీకి కూడా బాగా అయితే ఉంటుంది అనమాట. ఎంత ప్యూర్గా అయితే ఉన్నాయి చూడండి. వైట్గా లోపల ఉండే చెట్లు కూడా అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తామరపూలు కాస్తాయంట. అంటే ప్రజెంట్ ఇప్పుడిప్పుడే రీసెంట్ గా వాటర్ అయితే వచ్చాయి కదా, అక్కడక్కడ వస్తున్నాయి చూడండి ఆకులు అయితే. అవి అయితే ఇంకా అన్ని బయటకు వచ్చిన తర్వాత అయితే తామరపూలు అయితే వస్తాయి. ఆల్రెడీ మీకు ఒకసారి అయితే అక్కడ తామరపూలు చెరువు అయితే చూపించాను కదా, బట్ అందులో కూడా వచ్చింటాయి. ఈసారి అయితే మళ్ళీ వెళ్తాను. ఆగో ఎవరా నువ్వు?
వీటికి దెబ్బలు అయితే ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఎవరికి కంపలు గుచ్చుకోవాలా. ఈయనకి తగిలినట్లుగా దెబ్బలు ఇంకెవరికైతే తగలో. క్రికెట్ ఆడే మ్యాచ్ లో కూడా ఈయనకి అంత భారీగా అయితే దెబ్బలు తగులుతాయి. అది ఎందుకు తగులుతాయో తెలీదు. మనోడు తగిలింది. మన ఊరికల్లా తీసుకుంటాం కాలేదు కాయ కాకుండా అడిలో వస్తే మాత్రం కాయలు మనకి ఫుల్ కనిపిస్తుంది. చూసారా గైస్, అన్న చెప్పింది విన్నారా? మనకు ఊరు సైడ్ అయితే కాయలు చాలా తక్కువ అయితే ఉన్నాయంట, ఇటు సైడ్ అయితే అడవిలో అయితే భారీగా అయితే ఉన్నాయంట. చూపించా కదా మీకు ఆల్రెడీ. చూడండి ఎన్ని పిందులు అయితే ఉన్నాయో. ఇవన్నీ ఈ పిందులన్నీ పర్వానికి వచ్చినప్పుడు అయితే బాగా మంచిగా అయితే కాయలు అయితే వస్తాయి. పెద్ద పెద్ద కాయలు అయితే ఉంటాయి, బాగా స్వీట్ గా అయితే ఉంటాయి. అడవిలో అయితే ఇదైతే ఫ్రీ. చూడండి ఎటు చూసినా మనం చిన్నగా ఇంకా ఎక్కుతున్నాం కొండపైకి అయితే. నేను ఎప్పుడో ఒక సుమారు 10 years అయిపోతున్నది ఆ కాయలు అయితే తిని. ఎందుకంటే అసలు చెట్లే చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే ఒకప్పుడు కాయలు పిక్కులేదును కంబాక్స్ అంటారు కదా, అంటే జామెంట్రీ బాక్స్ వాటిల్లో వేసుకొని పోతుంటే ఆఫ్టర్నూన్కి అంతా మాగిపోతుండే కాయలు. అట్లా బలం ఉంటుండే అప్పటైతే. ఇప్పుడు ఆ కాయలు మర్చిపోయాము, ఆ టేస్ట్ కూడా అయితే మర్చిపోయాము. వాటి కోసం అయితే తిరుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా మనం ఇప్పుడు వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనకి యాదో రోజు అయితే ఖచ్చితంగా అయితే దొరికేస్తాయి. ఎందుకంటే యాదో రోజు ఏదో కొండ మీద అయితే ఖచ్చితంగా దొరుకుతాయి మనకు. ఆ రోజు అయితే మీకు కూడా అయితే చూపిస్తాను. ఎవరికైనా కావాలంటే ముందుగా అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోండి కామెంట్ చేసి. దారిలో పోయే ధైర్యవంతుడు ఎవరున్నా ఉన్నారా? నేనే. వచ్చేసాడు ధైర్యవంతుడు. నేను సెకండ్. రేణికాయ చెట్టు అయితే కనిపించింది కానీ కాయలు అయితే లేవు. మనోనికి ఈడ ఫిల్టర్ నీళ్ళు కావాలంట, అది ఈ అడవిలో అడుగుతున్నాడు ఫిల్టర్ నీళ్ళు. చూడండి తినేది తెచ్చుకున్నారు ఫ్రెండ్స్, ఒకటన్నా బాటిల్ అన్నా నీళ్ళ ప్యాకెట్ అన్నా తెచ్చుకున్నారా ఫ్రెండ్స్? ఇట్లాంటి వాళ్ళు వచ్చినారు చూడండి ఫ్రెండ్స్, 3 వచ్చినారు నాతో పాటు. ప్యూరిఫై వాటర్ అంటే చూపిస్తా చూడండి ఎంత వైట్ కలర్ లో ఉంటాయో. మనోనికి చూడండి, మన వాళ్ళకి ఏం కావాలంటే ఫిల్టర్ నీళ్ళు కావాలి. మినరల్ వాటర్ కంటే ఇంకా బాగున్నాయి చూడండి. చూడండి గాయస్ ఎంత ప్యూర్ గా అయితే ఉన్నాయో. ఎంత కింద భూమి కనిపిస్తున్నారు, భూమి కూడా కనిపిస్తున్నది. చాలా నీళ్ళు వచ్చి అక్కడ నీళ్ళు ఉంటాయి. గైస్ మనకు ఇక్కడ చెప్పులు వేసుకొని అయితే దిగకూడదంట. ఎందుకంటే సరౌండింగ్ ఇక్కడ మనకు ఈ మనకి ఏం నమ్ముతారంటే ఇలాంటి బాయిలు ఉంటాయి కదా, బాయిలలో అక్క దేవతలు ఉంటారని చెప్పి నమ్ముతాం అనమాట. దాన్ని బట్టి మన చెప్పులు బయట వదిలేసి లోపలికి అయితే దిగి వాటర్ అయితే తెచ్చుకుంటాము. అందుకు కాబట్టి ఇవి అంత పవిత్రంగా ఉంటాయి, వాటిని మనం తాగుతాం. మనోడైతే ఇప్పుడు అయితే వాటర్ అయితే తాగుతున్నాడు బాయిలోటివి. చూడండి ఎలా అయితే ఉన్నాయో. మనోన్నే అడుగుతాను. చాలా ప్యూర్ గా అయితే ఉన్నాయి అనమాట, వైట్ కలర్ లో. ఇవన్నీ వర్షపు వాటరే. చెప్పరా మనోజ్, ఎలా ఉన్నాయి వాటర్? ఫిల్టర్ నీళ్ళ కన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. మనోడు అది ఫ్లో అనుకోద్దండి. మనోడు ఏదైనా మాట్లాడినప్పుడు ఇట్లా కొంచెం ఆనందం ఎక్కువైతే నత్తి అయితే బయటకు వస్తుంది. వాటర్ అయితే చాలా వచ్చాడు ప్యూర్ఫుల్ గా ఉన్నాయి. చూడండి మనకు కనిపిస్తున్నాయి. ఇదో చూడండి, మనము సామాన్యంత వరకు ఇట్లా అడవులలో వచ్చేటప్పుడు, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కానీ ఒకప్పుడు నుంచి చూసుకుంటే ఇట్లా అడవులలో వచ్చినప్పుడు మన వాళ్ళంతా ఇక్కడ ఇలాంటి ప్యూరిఫైర్ వాటర్ అయితే తాగుతారు. మనము ఎందుకంటే ఇక్కడ వాటర్ అయితే దొరకవు, అందులోనే ఇక్కడ ఏమీ అస్సలు మనకు డస్ట్ కూడా ఎక్కువ కనపడదు. ఇక్కడే తెలిసిపోతున్నాయి చూడండి. మాక్సిమం స్టోర్ అయితే అంత వరస్ట్ గా అయితే గలీజ్ గా అయితే ఉండవు అనమాట. వాటర్ కూడా అయితే మీకు ఇక్కడే కనిపిస్తున్నాయి చూడండి, ప్యూరిఫై అయితే కనిపిస్తున్నాయి వైట్ కలర్ లో. ఇది ఇంకా నిండిపి అయితే బయటకి అయితే వెళ్తున్నాయి అనమాట. కాబట్టి ఇదంతా ఊరుతాయి మనకు, భూమిలో నుంచి ఊరుతాయి. మనోడేమో తాగాలని చూస్తున్నాడు, తాగకూడదు అనేది అర్థం కావట్లేదు కానీ చూద్దాం. ఇట్లా నీటిని వేస్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. యా నీళ్ళైనా కానీ కడుపుకి నిండితే చల్లగా ఉంటుంది. ఫిల్టర్ నీళ్ళు కన్నా ఈ నీళ్ళే బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఏదో తప్పుగా అనుకున్నా, సారీ క్షమించండి. జనరల్గా నిజాలే చెప్తాము. ఈ కాలంలో నిజాలు ఎవరికి కావాలి చెప్పండి? అబద్ధాలకే ఎక్కువ నమ్ముతారు. వానికి స్టార్టింగ్ లోనే చెప్పాను ఈ వాటర్ బాగుంటాయిరా తాగరా అంటే, అప్పుడు ఏం చెప్పాడు? లేదు నేను ఫిల్టర్ నీళ్ళు తప్ప ఇంకేమి తాగడు అని చెప్పి బిల్డప్ కట్టాడు. ఇప్పుడు బాగా దొప్పికైతుంది కదా, నడుచుకొని వచ్చాం కదా కొండ మొత్తం, ఇట్లా సరౌండింగ్ అన్ని తిరుగుతున్నాం కదా, బాగా దాహంగా ఉన్నట్టుంది. ఇప్పుడు తాగాడు. ఓ విషయం చెప్పినా, ఈ వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి, అందులో తీయగా ఉంటాయి. కాబట్టి ఇంకా ఒకప్పుడు ఫిల్టర్ నీళ్ళు అటు నుంచి వచ్చాయి, ఒకప్పటి నుంచి బావిలో ముంచుకొని పోయి తాగుతుండ్రి. ఇప్పుడు రీసెంట్గా ఫిల్టర్ నీళ్ళు ఏంది బిస్లరీ చాలా ఫిల్టర్ చేసి బిస్లరీ అలా బాటిల్లో పోసి అమ్మేస్తున్నారు. కానీ దిస్ ఇస్ ద మంచి విలేజ్లో మనకి ఇదో బెస్ట్ అనమాట. మనకి ఇక్కడ ఇది చూడండి బండ, మనకు వర్షానికి గాలికి అయితే ఇట్లయితే కరిగిపోయింది. మనోడు ఏదో చెప్పాలని చూస్తున్నాడు. సేద్యం చేస్తే కూర్చొని చల్లగా కూర్చొని ఉండేవాడే రాజు ఫ్రెండ్స్.
ఈ సేద్యం చేయకుండా అనవసరంగా జాబ్ చేసే వాళ్ళకన్నా ఈ సేద్యం చేసుకునేవాడే ఆరాంగా బతుకుతాడు, ఒకరి కింద మాట పడడు ఫ్రెండ్స్. దయచేసి ఉద్యోగాలు చెయ్యండి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మానేసి సేద్యం కూడా చెయ్యండి ఫ్రెండ్స్. ఏ భూమి ఉన్నోళ్ళు లేనోళ్ళు అయితే ఉద్యోగాలు చేసుకోండి ఫ్రెండ్స్. సేద్యం చేసేవాడే రాజు ఫ్రెండ్స్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. గాయస్ ప్లేస్ అయితే సమ్ అయితే ఉందన్నమాట. చూడండి, పైన అంతా మేఘాలు, కిందంతా గ్రీనరీ, చుట్టూ అడవి. దీన్ని చూసిన తర్వాత మా వాళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చింది. ఇక్కడ ఓ రోజు అయితే చికెన్ చేసుకొని తిందాము అని చెప్పి అంటున్నారు. చూడాలి, మనం కూడా ఒకసారి ట్రై చేయాలి. అవుట్డోర్లో మనం లాస్ట్ 2 వీడియోస్లో చేసాం కదా, సేమ్ ఆ రేంజ్లో ఒకసారి అయితే చేయాలి. ఎందుకంటే మనకి ఇటు సైడ్ కట్టెలు కూడా చాలా అయితే ఉన్నాయి చూడండి. వీటిని పట్టుకొని ఇటు సరౌండింగ్లో ఏడన్నా ఫుడ్ అయితే చేయాలి. చూద్దాం ఫ్యూచర్లో, మీరేమంటారు? ఇలాంటి అడ్వెంచర్ టైంలలో బల్ల ఉంటుంది అనమాట ఫుడ్ తినేకైతే. వచ్చిన తర్వాత ఏందో బాగుంది శబ్దం అని చెప్పి వస్తున్నది అని చెప్పి గమనిస్తే గాలి శబ్దం అనమాట. చెట్లన్నీ ఊగుతున్నాయి చూడండి. ఏమన్నా శబ్దం వినిపిస్తుందా? నేను ఇంకా ఆ గాలి శబ్దం విని వాటర్ ఫాల్ శబ్దం వస్తున్నది ఏంటబ్బా ఎక్కడి నుంచి అనుకుంటే, మళ్ళా మనోడు అయితే చెప్పాడు, వాడే చెప్తాడు చూడండి. మళ్ళీ చెప్పరా మనోజు, నువ్వు చెప్తే కదరా ఇంతవరకు ఆడ పైన ఒక కుంట ఉన్నది, దాని మొత్తం పందులు, అడవి పందులు ఉంటాయి సుమారుగా చాలా అయితే ఉన్నాయని చెప్పావుగా. ఆ విషయం అయితే చెప్పాడు. పైన అయితే అక్కడ కనిపిస్తున్నా చూడండి, చెట్లు అయితే భారీగా అయితే ఊగుతున్నాయి. అడవుల్లో అడవి పందులు అంటారు కదా, అవన్నీ సైన్యం అయితే అక్కడే ఉన్నాయంట. అవి మన మీద కూడా దాడి అయితే చేస్తాయంట. అంటే ఇక్కడ పంటలు పెడతారు కదా ఈ కొండ కింద, అప్పుడు ఈ పంటలను అయితే తినేస్తాయంట అవి వచ్చి అప్పుడప్పుడు. అప్పుడు వీళ్ళైతే కాపులు అయితే ఉంటారు నైట్ టైము. చాలా రోజుల తర్వాత మనోళ్ళు కెమెరా ముందుకు అయితే వచ్చారు. అంటే మీకు కాయలు చూపిస్తున్నాను కదా, కాయలు అయితే మిస్ అయ్యాయి, సారీ గైస్. బట్ ఈసారి అయితే మలైకొండకి అయితే వెళ్తాను. మలైకొండ అడవిలో అయితే చూస్తాను. బట్ ఇక్కడైతే కాయలు అయితే లేవు, చెట్లు అయితే అన్ని చూసేసాను. మీ అందరికి వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే అందరికీ లైక్ చేయండి.